తన కుమార్తెతో వివాహం జరిపించమని అడగగా అందుకు దాశరాజు సత్యవతికి పుట్టే వారసులే హస్తినాపురానికి రాజులవ్వాలని షరతు పెట్టి అందుకు అంగీకరిస్తేనే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని పలుకగా దానికి బదులుగా శంతన మహారాజు అది జరగని పని రాజా, నా కుమారుడు దేవవ్రతుణ్ణి హస్తినాపుర యువరాజుని చేశానని తన తర్వాత రాజు దేవవ్రతుడేనని కురు రాజ్యానికి హస్తినాపురానికి ఇంతకన్నా మంచి రాజు దొరకరని చెప్పగా అందుకు దాశరాజు అయితే నా కుమార్తెను మర్చిపో అని సమాధానం ఇచ్చాడు. శంతన మహారాజు ఎంత ప్రాధేయపడినా మత్స్యరాజు మాత్రం మీ ఇష్టం రాజా, నా షరతును అంగీకరించి సత్యవతి సంతానానికే రాజ్యాధికారం ఉండాలి, వీలు కాకపోతే మీరు మీ రాజ్యానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అలా దాశరాజు ఎంత అడిగినా అంగీకరించకపోవడంతో తిరిగి హస్తినాపుర రాజ్యానికి వచ్చిన శంతన మహారాజు సత్యవతిని ఆమె నుంచి వచ్చే పరిమళ సువాసనలను మరవడం కష్టంగా ఉండడంతో రాజ్యానికి దూరమయ్యాడు. అది గమనించిన దేవవ్రతుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, పితృదేవ, రాజ్యం అంతా సుసంపన్నంగా ఉంది, కానీ మీ చింతకు కారణం ఏమని అడగగా శంతన మహారాజు తన కోరికను కొడుకుకి చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. తన తండ్రి చెప్పకపోవడంతో మంత్రి ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న దేవవ్రతుడు తన తండ్రి కోరిక ప్రకారం తానే స్వయంగా వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. అలా సత్యవతి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తాను దేవవ్రతుడిని అని హస్తినాపురం నుంచి వచ్చానని శంతన మహారాజు కుమారుడిని అని చెప్పి మీ షరతు ప్రకారమే నేను రాజ్య పరిపాలన చేయను అని, రాజ్య రక్షకుడిగా మాత్రమే బాధ్యత వహిస్తానని, అలాగే తనకు పుట్టబోయే పిల్లల ద్వారా ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని, జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. అలా దేవవ్రతుడు ఇచ్చిన ప్రతిజ్ఞ వల్ల దాశరాజు సత్యవతి మరియు శంతన మహారాజు వివాహానికి ఒప్పుకొని వారి వివాహాన్ని జరిపించారు. వివాహం అనంతరం తిరిగి రాజ్యానికి వచ్చిన శంతనుడికి కొడుకు చేసిన త్యాగం తెలిసి ఏమీ చేయలేక కుమారుణ్ణి ప్రశంసించి చేసిన త్యాగానికి గాను నీవు కోరుకున్న సమయంలోనే నీకు మరణం వస్తుందని వరంగా ఇచ్చాడు. అలా తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కారణంగా దేవవ్రతుడు భీష్ముడిగా ప్రసిద్ధి చెందారు. సత్యవతి